వసంతాల ఆకాశవాణి. తొంభై సంవత్సరాల ఆకాశవాణి సంబరాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న ఈ ఫిలిం గీతాల కదంబ కార్యక్రమం. నేను అంటే ఇందిరా బెనర్జీని, ఇంకా రాజగోపాల్ నండి, నేను, మీరు, ఇంకెవరున్నారబ్బా? మన ఇద్దరమేనా? మన ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని మనల్ని చూస్తున్నారు. అవునా? ఆయనే మన కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీ రమేష్ సుంకసారి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం అండి. ఈ గీతాలన్నింటినీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ ఆకాశవాణిలో వైవిధ్యమైన ఉపయోగకరంగా వార్తలు, శాస్త్రీయ సంగీతం, నాటకాలు, ప్రసంగాలు, కథలు, ఇంకా పుస్తక పఠనాలు, ఆయా రంగాల్లో సంగీతం, సాహిత్యం, రాజకీయం, సామాజిక సేవల్లో ప్రముఖులు, ఇంకా ఎందరినో పరిచయం చేసే భాగ్యం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ ఛానల్స్కు దక్కింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆకాశవాణి మీకు వినిపించే మధురవాణి, విజ్ఞాన వాహిని, లలిత గీతాలు, ఫిలిం గీతాలు ప్రసారం చేసి మిమ్మల్ని ఆనంద డోలికల్లో ఓలలాడించే స్వరయంత్రం అదేనండి. మన ఆంగ్లంలో రేడియో అంటాం, మన భారతీయ భాషలో ఆకాశవాణి అంటాం. రమేష్ గారు, రాజగోపాల్, ముందుగా మనం శ్రోతలందరికీ ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి సంబరాల వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేద్దాం. 90 వసంతాల ఆకాశవాణి. ఈ సందర్భంగా నాకు మన మాస్టర్ ఆలపించిన భలే మంచి రోజు, వసంతైన రోజు, మొదలు పెట్టావు. వసంతైన రోజు. ఆగాగు నాయన, చాలా చాలా బాగా పాడావు. కానీ ఎప్పుడు పాడుతానే ఉంటావు, ఎప్పుడు పాడేయటమేనా ఇలా? ఘంటసాల గారి గురించి మాట్లాడితే నీకు పూనకం వచ్చేస్తుంది. గంధర్వ గాయకులు తీగా మధురంగా ఘంటసాల ఆలపించిన భలే మంచి రోజు అనే పాట మనం ఇప్పుడు విందామా? చాలా బాగుంటుంది, విందామా మరి? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. కందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కందమామ అందిన రోజు,
బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. రమేష్ గారు, అయ్యా రాజగోపాల్ గారు, ప్రతిరోజు ఉదయం మీరు వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్ వస్తుంటారు. నేను వస్తుంటాను. నేను మిమ్మల్ని, మీరు నన్ను చూసుకుంటుంటాము. గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటుంటాము. మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఎన్ని రోజుల నుంచో కోరికగా ఉంది. గుడ్ మార్నింగే కాకుండా ఆరోగ్యం విషయాలు కాకుండా ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, కొన్ని కార్యక్రమాలు, పాత కార్యక్రమాలు, ఓల్డ్ ప్రోగ్రామ్స్ నాకు మళ్ళీ వినాలని ఇంతకుముందు కూడా మీతో వినవించుకున్నాను. అది ఇంకా మీరు కార్యరూపం దాలించలేదు. చెప్పండి రాజగోపాల్ గారు, ఏంటి ఆ విషయం? ఎప్పుడు మాట్లాడినా ఈ రాజగోపాలు హైదరాబాద్లో ఎండలు, వడగాల్పులు, వేడిమి, వాతావరణం మారిపోయింది, నేను ఎక్కడ ఉండను, తమిళనాడో ఊటియో ఎక్కడికో కూనో వెళ్ళిపోతాను ఎప్పుడు అని అందరి దగ్గర ఇదే గోలండి. నీతో చాలా ఇబ్బంది పడుతున్నాను రాజగోపాల్. రాజగోపాల్ గారు చెప్పండి సార్. మీరు ఎక్కడుంటే అక్కడే చల్లదనమండి. అంతంటారా? మీరు మాటలు, మీరు వేసే పాటలతోనే, చల్లని మనసుతోనే ఆ వాతావరణం అంతా ప్రశాంతమైపోతుంది. మళ్ళీ ఊటీ, కొడైకెనాల్ ఎందుకండి? ఈ సందర్భంగా మనం ఒక మంచి పాట వినాల్సిందే. గుండమ్మ కథలో ప్రేమయాత్రలకు నందనవనము బృందావనము ఏలను, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను, కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము, కాశీ ప్రయాగలేలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను, తీర్థయాత్రలకు రామేశ్వరము, కాశీ ప్రయాగలేలను. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా, చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా, సఖినెరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా, సఖినెరి చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా, ప్రేమయాత్రలకు కొడైకెనాలు, కాశ్మీరాలు ఏలను, కన్నవారినే మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా, పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, తీర్థయాత్రలకు కైలాసాలు, వైకుంఠాలు ఏలను, అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా, ప్రేమయాత్రలకు. యాత్ర పూర్తి చేసి వచ్చినంత పని అయ్యింది. ఈ పాట తర్వాత మరొక చక్కటి పాట
సినీ అభినేత్రి, గాయని, రచయిత్రి, నిర్మాత శ్రీమతి పి భానుమతి గారు. ఆవిడ నిర్మించిన బాటసారి సినిమాలో ఆలపించిన ఈ పాట విందాం. లోకమెరుగని బాల, సంగీతం మాస్టర్ వేణు. లోకమెరుగని బాలా, లోకమెరుగని బాలా, లోకమెరుగని బాలా, దీని ఓకడ చిత్రము చాలా, లోకమెరుగని బాలా. కనులను మూసి మనసును తెరచి కనుమా నిజము బేలా, లోకమెరుగని బాలా, లోకమెరుగని బాలా. ఎందును కానని అందము కనినా బెందము చిందిడుగా సుందర కవిత శిల్పము వెలసి, సుందర కవిత శిల్పము వెలసి విందులు సేయునుగా. ఇది ఏ స్థిరమని మురిసే మనసే, ఇది ఏ స్థిరమని మురిసే మనసే, కలయి మారుసుమా, లోకమెరుగని బాలా. దిగులు వగలు తెలిసే వయసున కలుగును ఊహలేవో, అవి చెలగి మదిలో ఆశలు రేగా, చెలగి మదిలో ఆశలు రేగా, ఆపదము గునుగా. ఏల కలుగును ఎరిగే మనసే, ఏల కలుగును ఎరిగే మనసే, కాలము తీరునుగా, లోకమెరుగని బాలా. రాజగోపాల్, చండీరాణి ఈ సినిమాలో సిఆర్ సుబ్బరామన్ సంగీతం సమకూర్చి భానుమతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన ఈ యుగల గీతం ఎంత బాగుంటుందో. ఓ బ్రహ్మాండమైన ఓ తారక అన్న పాట మధుర గీతం. గుర్తుందా? గుర్తుందండి. తారక తారక నవ్వులీలా నన్ను గన్నే, ఓ తారక నవ్వులీలా నన్ను గన్నే, ఓ తారక నవ్వులీలా నన్ను గన్నే. అందాలు చింతడే చందమామ నీవని, అందాలు చింతడే చందమామ నీవని, ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నేను గని.
ఎన్నో వీధిలోని తారా కుమారి దరి జరనౌనా ఈ చందమామా చేరువే తారా రే రాజుకు ఆ తారకానౌను నేను గని అందాలు చిందడే చందమామనీవని ఓ జాబిలి ఓ ఆ తారకానౌను నేను గని మనోగాథ నీతో నివేదించలేను, నివేదించకున్నా జీవించలేను. నిరాజనవే ఓ జాబిలి ఓ ఆ తారకానౌను నేను గని అందాలు చిందడే చందమామనీవని అందాలు చిందడే చందమామనీవని ఓ జాబిలి ఓ ఆ తారకానౌను నేను గని జయసింహ సినిమాలో ఘంటసాల ఆర్ బాలసరస్వతీదేవి తీయగా ఆలపించిన మదిలోని మధుర భావం టీవీ రాజు గారు సంగీతం కూర్చారు. నాటి అభినేత్రి వహీదా రెహమాన్, ఎన్టీ రామారావు అభినయించిన మధుర గీతం. మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం సవరించు వీణారావం సవరించు వీణారావం వివరించు ప్రేమ సరాగం మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం. అరుణ సంధ్యా కిరణాలలోన తరుణ పవనాల గిలిగింతలోన మురిసెనాలోన మోహాల తలపో మురిసెనాలోన మోహాల తలపో విరిసె మురిపాల కలలేవు మరి మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం కలల తేలే మాధుర్య లీల వెలుగులే ఇక మన జీవితాలు కలసి రవళించు హృదయాల పాట కలసి రవళించు హృదయాల పాట వలపు పయనాల విరిబాట చెలి మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం. మెంటి పైన వెలుగారిపోయే
కంటికి లోకమే చీకటాయే బ్రతుకు నులివేడి కన్నీరయేనా బ్రతుకు నులివేడి కన్నీరయేనా ఆశలన్నీ అడియాసలేనా మన సినీ పరిశ్రమలో గాయకుడిగా ఎన్నో మధురమైన పాటలు పాడి మనందరినీ ఎంతో ఆనందపరిచిన గాయకుడు ఒక ఆయన ఉన్నాడు, గుర్తున్నాడో లేదో, ప్రతివాద భయంకర శ్రీనివాసాచారి. అంటే ఏమిటో తెలుసా? మన సినీ పరిశ్రమలో మనకు బాగా తెలిసిన పేరు పిబి శ్రీనివాస్ గారు. పిబి శ్రీనివాస్ గారు అంటే మనకు చాలా ఇష్టం. సరే, ఘంటసాల మాస్టారు ఆయన్ని పివిఎస్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం బాలసుబ్రహ్మణ్యం పిలవట్ల ఎస్పీబీ అని పిలుస్తున్నాం కదా, అలాగే పీబీఎస్ పాడిన బుజ్జి బుజ్జి పాప అనే పాట ఉంటే గుర్తుందా? ఆడబ్రతుకు సినిమాలో ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చిన పాట ఇది. చాలా బాగుంది. బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను, బంగారు ఊయలలో పవళించి ఊగాను. ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై మనసే మురిసెనురా మమతే పెరిగెనురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఏ తల్లి కన్నదో ఏ బంధమున్నదో మనసే మురిసెనురా మమతే పెరిగెనురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. వంటి మనసులో మున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. వంటి మనసులో మున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు, నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు. పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి. రాజగోపాల్ గారు, ఈ నవదశాబ్దపు మైలురాయిని చేరుకున్న ఆకాశవాణి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ఇందిరా బెనర్జీ గారు ఆకాశవాణిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని
ప్రజెంట్ చేయడానికి వచ్చారు. చాలా ధన్యవాదాలు. అయితే మనందరం స్నేహానికి, అభిమానానికి, ప్రేమకు ప్రాధాన్యతనిస్తూ దగ్గర అవుతుంటాం కదా, అలాగే ఈ ప్రేమ అభిమానాన్ని తర్వాత తరాన్ని కూడా పంచుతుంటాం. రమేష్ గారు, స్నేహానికి, అభిమానానికి, ప్రేమకు ప్రాధాన్యమిస్తూ మళ్ళీ మనం ముగ్గురం కలుసుకున్నాం. ఈ అర్థమంతా ఇప్పుడు మనం వినబోయే పాటలో ఉంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ఏకవీర సినిమాలో ఘంటసాల గారు, తర్వాత నాటి యువ మధుర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీబి, మనం ప్రేమగా పెంచుకునే బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ స్నేహ గీతిక చిత్ర కథానాయకులు మనకు వెండితెర మీద ఎన్టీ రామారావు, టిఎల్ కాంతారావు గారు మనోహరంగా అభినయించారు. మహాదేవన్ సంగీతం. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. కదలి నాలో నీ అందం బెదలి, లోన మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి, లోన మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి, మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి, మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. చంద్రవంక ఒయ్యారి తారవంక, ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తారవంక, విరగాజి తీగ సుంత జరిగింది మావి చెంత, విరగాజి తీగ సుంత జరిగింది మావి చెంత, నన్ను చూచి నిన్ను చూచి వనమంతా వలచింది, నన్ను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం. రాజగోపాల్, చెప్పండి. ప్రతి రాత్రి వసంత రాత్రి బాగానే అన్నావు. ఇప్పుడు మా స్నేహం గురించి ఆలోచించాను. స్నేహం, అభిమానం, ప్రేమ, అనురాగం ఇవన్నీ కలబోసిన మంచి పాట అవుతుంది. అదేంటో తెలుసా? జగమే మారినది మధురముగా ఈవేళ. గుర్తుందా నీకు? జగమే మారినది మధురముగా ఈవేళ, కలలు కోరికలు తీరినవి మనసారా. ఘంటసాల గారు మధురంగా ఆలపించిన ఈ పాట దేశద్రోహులు సినిమాలో మనకి వెండితెర మీద ఎన్టీ రామారావు, అభినేత్రి దేవిక, టిఎల్ కాంతారావు కనిపిస్తారు. విందాం. జగమే మారినది మధురముగా ఈ వేళ, జగమే మారినది
మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ మనసాడనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే మనసాడనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే ఇది చేరెను గోరువంక రామ చిలుక చేత అవి అందాల జంట ఇది చేరెను గోరువంక రామ చిలుక చేత అవి అందాల జంట నెనరు పూరిమి ఈనాడే పండెను నెనరు పూరిమి ఈనాడే పండెను జీవితమంతా చిత్రమైన పులకింత జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ విరజాజుల సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరుగాడును తేనె తీగ తీయదనము కోరి అనురాగాల తేలి ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎదలో ఇంతటి సంతోషమెందుకో ఎవరి కోసమో ఎందుకింత పరవశమో జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది ఇంద్ర గారు, ఏంటి అది గోపాల్? ఘంటసాల మాస్టారు గాయకుడిగా పాటలు పాడి ఆయనేమిటో ఆ రోజుల్లోనే నిరూపించుకున్నారు. అవును, ఘంటసాల గారు ఎన్నో చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఆ మధుర గీతాల్ని శ్రోతల మనస్సుల్ని రంజింపజేశారు కూడా ఆయన. వినోదవారి చిరంజీవులు సినిమా గుర్తుందా నీకు? బాగుందండి, మంచి సినిమా, పాత సినిమా, చాలా మంచి సినిమా. ఈ చిత్రంలో చిక్కిలింత చిగురు సంపంగి గుబురు నీల ఘంటసాల పాడిన పాట, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రాసిన పాట ఇది. అభినేత్రి జమున ఎన్టీ రామారావు గారు వెండి తెరపై కనిపించారు. చాలా చక్కగా అభినయిస్తారు. చాలా బాగుంటుంది ఈ పాట. చక్కటి పాట అండి, అందరం కలిసి ఆ పాట విందాం. చిక్కిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు చిక్కిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు మనసైనా చిన్నదానికి అందానికి మనసైనా చిన్నదానికి అందానికి కనుసైగ మీద మనసు కనుసైగ మీద మనసు చెంపకు చారడేసి కన్నులున్న చిన్నది చిన్నదాని సిగలో రేఖలెన్నో పువ్వ కన్ను రైక మీద చుక్కలెన్నో ఎన్నుకో పన్నెలెన్నుకో చిన్నలెన్నుకో ఎన్నుకో పన్నెలెన్నుకో చిన్నలెన్నుకో పన్నె చిన్నలెన్నుకో ఎన్నికైన చిన్నవాడా పైరుగాలి గుమ గుమలో చెంగావి చెంగురి మరిమలో
అరెదిది చిన్న పువ్వు మీద చిలుకు ముగ్గులు, చిన్నారి బుగ్గ మీద చిలిపి సిగ్గులు, మల్లెల దొంతరలు మరుమల్లె దొంతరలు. మనసే మనసే మరుమల్లెల దొంతర, మన ఊసే విరజాది దొంతర, పాల వెన్నెలలో మురిపాల వెన్నెలలో. హై చికిలింత చిగురు సంపంగి గుబురు, చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు. సినీ గాయని మనుల్లో కోయిల కంఠం ఉన్న ఇంకొక ఉత్తమ గాయని శ్రీమతి జిక్కి కృష్ణవేణి. జిక్కి కృష్ణవేణి గారు తర్వాత ఘంటసాల గారు కలిసి పాడిన యుగల గీతాలు ఎన్నెన్నో. చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరాబమ్మ, వీరిద్దరూ పాడిన ఈ పాట ఎవరంటే జిక్కి కృష్ణవేణి గారు. వీరిద్దరు పాడిన ఈ పాట తెర మీద మహానటి సావిత్రి గారు, మన అక్కిని నాగేశ్వరరావు గారు ఎంత అందంగా కనిపిస్తారంటే అభినయించడం యువలం వింటూ ఉంటేనే మనకి చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది. ఇది సముద్రాల రచన, పెండ్యాల సంగీతం. చిగురాకులలో చిలకమ్మ మంచి పాట విందాం. చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ. మరుమల్లెలలో మావయ్య, మంచి మాట సెలవీవయ్యా. పున్నమి వెన్నెల గిలిగిల్తలకు, పూచిన మల్లెల మురికాలు, నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఓ చిగురాకులలో తిలకమ్మా. ఎవరన్నారో ఈ మాట, వింటున్నాను నీ నోట, తెలిసి పలికిన విలువేనా. ఓ మరుమల్లెలలో మావయ్యా, వలచే కోమలి వయ్యారాలకు, కలసే మనసుల తీయదనాలకు, కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో చిలకమ్మా. పై మెరుగులకే భ్రమ పడకయ్యా, మనసే మాయని సొగసయ్యా. గుణమే తరుగని ధనమయ్యా. ఓ మరుమల్లెలలో మావయ్యా, మంచి మాట సెలవీవయ్యా. ఓ చిగురాకులలో తిలకమ్మా. ఇందిరా బెనర్జీ గారు జిక్కి కృష్ణవేణి గారు పాడిన పాట వినిపించారు. ఆ చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అదే తర్వాత తెలుగు సినిమా పాట అంటే మరుపురాని ఒక పేరుంది సుశీలమ్మ గారు. అవును, తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో ఎన్నో వేల పాటలు పాడి అందరినీ అలరించిన మధుర గాయని విదూషీమణి శ్రీమతి పి సుశీల గారి పాడిన పాట ఒకటి వినిపిద్దామా? రమేష్ గారు, ఇందిర గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట తెనాలి రామకృష్ణ విక్రమ్ ప్రొడక్షన్స్ వాళ్ళది. ఆమె ఆలపించిన జయదేవులు వారి అష్టపది విందాం. అభినేత్రి సంధ్య ఇంకా ఎన్టీ రామారావు తెర మీద మనకు కనిపిస్తారు. చందన చర్చిత. అద్భుతం. हरि रिह मुक्तवधूनि करे विलासिनि विलसति केळि बरे आ
కళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మిత కాళీ హరిరిహము కవధూని కరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజో కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజో ధ్యాయతి ముగ్ధవధూరధితో మధుసూదన వదన సరోజో ధ్యాయతి ముగ్ధవధూరధితో మధుసూదన వదన సరోజో హరిరిహము సవధూని కరే విలాసిని విలసతి కేళి పరే लिष्यति कामपि चुम्बति कामपि रमयति कामपि राम पश्यति सस्मित चारुतराम् अपरामनुगच्छति भामा मुक्तवधूनि करे विलासिनि विलसति केळि परे चन्दन चर्चित नील कळेबर पीतवसन రమేష్ గారు, రాజగోపాల్ గారు చెప్పండి. చెప్పు రాజగోపాల్. వాహిని ఫిలిమ్స్ పేరిట నిర్మాత దర్శకుడు బిఎన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఒక మంచి సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. సినిమా పేరు బంగారు పాప. ఓ ఈ సినిమాలో నాయికా నాయకులు అభినేత్రి కృష్ణకుమారి, రామశర్మ. వాళ్ళిద్దరూ అభినయించిన యుగళ గీతము యౌవన మధువనిలో పువ్వుల నవ్వుల ఉయ్యాల ఉయ్యాల జంపాల. ఈ అద్భుతమైన మధురమైన పాట సుశీల, ఏఎం రాజా ఆలపించారు. అద్దేపల్లి రామారావు సంగీతం కూర్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాశారు ఈ పాట. రమేష్ గారు, ఆ పాట కూడా విందాం. తప్పకుండా. యౌవన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల ఉయ్యాల సంపాల ఉయ్యాల సంపాల జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల ఉయ్యాల సంపాల ఉయ్యాల సంపాల బ్రతుకేయల మావి తోట మదిలో మకరందపు చేట బ్రతుకేయల మావి తోట మదిలో మకరందపు చేట అడుగడుగున పువ్వుల బాట అని తాటే కోయిల పాట అడుగడుగున పువ్వుల బాట
అని తాటే కోయిల పాట. ఉయ్యాల గంపాల ఉయ్యాల గంపాల ఉయ్యాల అలనల్లల నా మదిలోన పలికే బంగారు వీణ. అలనల్లల నా మదిలోన పలికే బంగారు వీణ. ఏ మెత్తని అంగుళి ఆని ఈ తీగలు మీదెను గాని. ఏ మెత్తని అంగుళి ఆని ఈ తీగలు మీదెను గాని. ఉయ్యాల గంపాల ఉయ్యాల గంపాల. రమేష్ గారు, రాజగోపాల్ గారు ఇంద్ర గారు, చెప్పడానికి గొప్ప ఇప్పుడు మనం వినబోయే చివరి పాట పవిత్ర ప్రేమమూర్తి దేవదాస్ తన ఆఖరి రోజుల్లో ప్రియురాలు పార్వతికి చేసిన వాగ్దానం మేరకు ప్రయాణం ప్రారంభం చేసి పార్వతి ఊరికి చేరి ఆమెను చూడకుండానే కన్ను మూస్తాడు. ఈ సన్నివేశంలో మొత్తంగా దేవదాసుగా జీవించిన అక్కినేని నాగేశ్వరరావు, పార్వతిగా మహానటి సావిత్రి నటన అపురూపం. సీనియర్ సముద్రాలు రాసిన ఈ పాటకు సంగీతం సిఆర్ సుబ్బరామన్. జగ మే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. జగ మే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడిలో కుండలని భయమేలోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. ఆశామోహముల దరిరాని కోయి ఆశామోహముల దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. జగమే మాయా బ్రతుకే మాయా. రాజగోపాల్, చెప్పండి. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అసలు మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటూ దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఒక పాట ఉంది, నీకు తెలుసో తెలీదు. ఈ పాటలో భక్తుడు ఏం చేస్తాడో తెలుసా? ఏకంగా దేవుణ్ణే నీ చిరునామా ఏమిటి, నిజం తెలుపు, నాకు చెప్పాలి ఏమైనా సరే అంటూ
స్వామి చెప్పు నీ చిరునామా అంటూ ప్రార్థిస్తూ పాట పాడతాడు. ఈ పాటను ఎవరు రాశారో తెలుసా? అద్భుతంగా రాసిన ఆ రైటరు ఆరుద్ర గారు. ఆరుద్ర గారు. ఇది లలిత గీతం, సినిమా పాట కాదు. ఇంకా ఘంటసాల మాస్టర్ గారు ఎంతో భావావేశంతో చాలా చక్కగా ఆలపించారు. ప్రభు నీ చిరునామాయేమి నిజము తెలుపుమా స్వామి, నీ చిరునామాయేమి నిజము తెలుపుమా స్వామి, నీ చిరునామాయేమి, నీ చిరునామాయేమి నిజము తెలుపుమా స్వామి, నీ చిరునామాయేమి. ఎవరెవరో ఏదేదో, ఎవరెవరో ఏదేదో వివరించినను విషదము కాని నీ చిరునామాయేమి నిజము తెలుపుమా స్వామి, నీ చిరునామాయేమి. జ్ఞానులు తెలిపిది నీ విలాసం, వాణిని నమ్మిన జరిగను మోసం. జ్ఞానులు తెలిపిది నీ విలాసం, వాణిని నమ్మిన జరిగను మోసం. రాసిన జాబులు వాపసు వచ్చను, రాసిన జాబులు వాపసు వచ్చను. ఈ సంగతి నీకే విధి తెలియను, నీ చిరునామాయేమి నిజము తెలుపుమా స్వామి, నీ చిరునామాయేమి. రాగల యుగముల తేది వేసి నీ గాదిలి నరునకు ఇష్టివి చెక్కు, రాగల యుగముల తేది వేసి నీ గాదిలి నరునకు ఇష్టివి చెక్కు. మారని కరుణ మరల పంపగా, మారని కరుణ మరల పంపగా. అడ్రస్ తెలియదు ఏమిటి దిక్కు, నీ చిరునామాయేమి నిజము తెలుపుమా స్వామి, నీ చిరునామాయేమి. ఎవరెవరో ఏదేదో, ఎవరెవరో ఏదేదో వివరించినను విషదము కాని నీ చిరునామాయేమి నిజము తెలుపుమా స్వామి, నీ చిరునామాయేమి. ఇందిరా బెనర్జీ గారు, రాజగోపాల్ గారు, రమేష్ గారు చెప్పండి. మీరు చాలా కాలం ఆకాశవాణిలో సేవలు అందించి 82 ఏళ్ల వయసులో ఇందిరా బెనర్జీ గారు, 78 ఏళ్ల వయసులో ఉన్న రాజగోపాల్ గారు, మీరు శ్రమ అనుకోకుండా మాతృ సంస్థ అయిన ఆకాశవాణికి వచ్చేసి ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేక సినీ గీతాల కార్యక్రమాన్ని ప్రజెంట్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఆకాశవాణి తరఫు నుంచి, మా శ్రోతలందరి తరఫు నుంచి కూడా మీకు ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రమేష్ గారు. ఈ ఆల్ ఇండియా రేడియోలో నేను 30 సంవత్సరాలు పనిచేశాను. జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఈ రేడియో స్టేషన్లో జరిగినాయి. నాకు ఎంతో మందితోటి కాంటాక్ట్స్ వచ్చి మాట్లాడాం, ఎన్నో ఇంటర్వ్యూలు చేసాం. చాలా సంతోషం. ఈ అవకాశం ఆకాశవాణి వారు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని అభినందిస్తున్నాను. 90 వసంతాల